నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి నగరం అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు, స్థానిక ఆలయాలలో భక్తుల భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒక కొత్త విధానం ద్వారా ఈ డిప్ ద్వారా వీరు ఆన్లైన్లో టోకన్స్ పొందే అవకాశం కల్పించారు. 25 లక్షల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి వీళ్ళు అప్లై చేసినప్పుడు 31 తారీఖున 60,000 పర్సన్స్కి ఒక్కో రోజు తరపున 1,80,000 ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. కాబట్టి దర్శనం వారికి మాత్రమే ఉంటుంది. టోకన్స్ ఉన్నవారు వారి కేటాయించిన టైం 3 ప్రాంతాల నుండి ఎక్కడైతే కేటాయించారో ఆ ప్రాంతం నుండి వారు ఎంట్రీస్ తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. మిగతా వారు ఎవరైతే టోకన్లు లేకుండా ఉంటారో వారికి దర్శనం ఉండదు. కాబట్టి వారు తిరుమలకు ఒకవేళ వచ్చినా అక్కడ దర్శనం ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. సో కాబట్టి మీడియా మరియు అందరి కూడా ద్వారా నేను తెలియజేయడం, టోకన్లు లేకుండా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరే ఇప్పుడు యువర్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ గైడర్స్ ఆర్ సజెసర్స్. ఖచ్చితంగా పబ్లిక్ని అవేర్ చేయడంలో అందుకే మీకు 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రజల్ని మీరు అవగాహన కల్పించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ చేయడం మీ యొక్క ఒక బాధ్యతగా తీసుకొని మీరు కూడా అవేర్ చేయమని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1 కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31 నైట్ ఫాలోడ్ బై జనవరి 1 ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ తప్పకుండా దీనందరికీ కూడా అందరూ సహకరించాలా. మనం వైకుంఠ ఏకాదశి
లో బిజీ ఉంటాం అనేది ఒకటి ఉంటే, అదేవిధంగా తప్పకుండా లోకల్ పోలీస్ వారితో ఖచ్చితంగా ఒక టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. మీ అందరికీ సహకరించాలి, మీడియా మిత్రులు, తర్వాత ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి నగరంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ర్యాలీని నిర్వహించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గుప్పాల గిరిధర్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తరలివచ్చారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలన్నదే ప్రజల ఎన్నో ఏళ్ల కల అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతకల్లు రైల్వే డివిజన్ ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేస్తే ప్రయాణికులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్ అని పేర్కొన్నారు. సాధన సమితి తరపున ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశామని, బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నింది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ, గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని, దాని సందర్భంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి ఒక 3 నెలలుగా అంచెలంచెలుగా దీని ఉద్యమ రూపం దాల్చుతుంది. మేము వివిధ వర్గాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, యువతని, విద్యార్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ ప్రాంతము అభివృద్ధి రైల్వేల పరంగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా వెనకబడిందనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడూరు నుంచి మనకి ఇప్పుడు సపరేట్ అయినాక మన రాజధాని అమరావతి, గూడూరు నుంచి మార్నింగ్ 6 గంటలకు ఇంటర్సిటీ బయలుదేరి విజయవాడకి 10:30 చేరుతుంది. బట్ అది తిరుపతి నుంచి వెళ్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అయ్యి ఉదయాన్నే బయలుదేరి పనులు చూసుకొని 10 గంటలకు దిగేసి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11:30కి అంతా చేరచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ట్రైన్ గురించే కాదు, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా ఏ పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రెగ్యులర్ ట్రైన్ లేదు. సో భారతదేశంలో మన ఈ విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రము వారణాసి, తిరుపతి టు వారణాసి శివనారాయణ ఎక్స్ప్రెస్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పి యాక్చువల్గా ట్రైన్ వారానికి 3 రోజులు ఉండింది 28 సంవత్సరాల ముందు. కానీ తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా రామేశ్వరానికి డైలీ ఉన్నింది మీనాక్షి ఎక్స్ప్రెస్ అని, దాన్ని వారానికి 3 రోజులు చేశారు. తిరుపతి టు పూరి డైలీ ఉండింది, అది 5 రోజులు చేసి 2 రోజులు బిలాస్పూర్ చేశారు. సో షిరిడీకి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పోతే కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లో వెళ్తుంది ట్రైను. కానీ దూరంగా 31 అవర్స్ 32 అవర్స్ వెళ్ళినారు. సో ఇక్కడ ప్రాంత ప్రజలకే కాకుండా వచ్చే యాత్రికులకు కూడా చాలా ఉపయోగకరం. మేము తిరుపతి కేంద్రంగా ఇక్కడి నుంచి కాట్పాడి, ధర్మవరం, అదేవిధంగా కడప, ఎర్రగుంట్ల, నంద్యాల, ఓబులవరపల్లి, కృష్ణపట్నం, తిరుపతి టు ఒంగోలు, కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాలతో కలిపి మేము తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి. సో కోస్తాంధ్ర అది, ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్, ఒక జోన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏదీ లేదు, చాలా దూరంలో ఉంది గుంతకల్లు. సో ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా, వ్యాపార వర్గాలకే కాకుండా, రైతులకే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కాకుండా, స్టూడెంట్స్కి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశము. మంచి కార్గో టెర్మినల్ తిరుపతి కేంద్రము, తిరుపతి కేంద్రంగా నెల్లూరు కానీ, కడప కానీ, కొత్తగా ఏర్పడుతున్న మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, వేలూరు కానీ, చెన్నై కానీ, ఇవన్నీ సమదూరంలో ఉన్నాయి. సో ఈరోజు శ్రీపెరంబదూరులో కూడా చాలా కారు లోడింగ్ అంతా కూడా రేణుగుంటలో కొన్ని మీడి కొద్దిగా ఉన్న అరేంజ్మెంట్స్తోనే లోడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత నెసెసిటీ ఉందో, క్యాడ్బరీస్ చాక్లెట్లు కూడా ఏసీ బోగిల్లో పంపిస్తున్నారు, ఫ్రీజర్ కంటైనర్ లేకుండా. సో ఇక్కడ ప్రాంత ప్రజలు మనం చాలాసార్లు చూస్తుంటాం, రైతులు టమోటాలు కానీ, మామిడి కానీ రోడ్లలో పారబోసేది. సో ఇవన్నీ కూడా ఫ్రీజర్ కంటైనర్లు పెట్టి మంచి కార్గో టెర్మినల్ పెడితే వ్యాపార వర్గాలకు కానీ, ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి కానీ, ఉపాధి అవకాశాలకు కూడా చాలా చక్కగా ఉంటుందని
ఇదన్నీ కూడా ఇక్కడ ప్రాంతవాసైన మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తే వీళ్ళందరినీ కలిసిన దీన్ని చేయగలిగిన తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ రావాలంటే చేయగలిగిన వ్యక్తులు వాళ్ళు ముగ్గురే అని చెప్పి ప్రజలందరి ఆకాంక్ష. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు మీ అందరి సహకారంతో. ఎందుకంటే 1/4/2026 అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అయింది, దానికి ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా దాన్ని ఊసేయలేదు. గుంటగల్ డివిజన్, గుంటూరు డివిజన్ పెద్దవి అయిపోయినాయని రాయచూరు టు వాడి ఎత్తుకొని పోయి సికింద్రాబాద్ కలుపుతున్నారు. విష్ణుపురం పగిడిపల్లి తీసుకెళ్ళి అది కూడా సికింద్రాబాద్ కలుపుతున్నారు. అవన్నిటినీ అట్నే ఆపి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండేసి మాకు అదనంగా తిరుపతి కేంద్రంగా నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు, నగిరి అవి ప్రాంతాలు సదరన్ రైల్వేలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని కలుపుతూ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ తదితర అనుకుంటే మేము కూడా ఈ మంత్ రైల్వే మినిస్టర్ గారిని మన రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో విన్నవించడం జరిగింది. సో హై లెవెల్లో కూడా లాబింగ్ జరిగి ప్రెషర్ అయితే చేస్తే తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఎంతో దూరం లేదని మా ఆకాంక్ష, ఇక్కడ తిరుపతి ప్రజల ఆకాంక్ష. రాష్ట్రంలోనే ప్రథమంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 10 డ్రోన్లు వినియోగించి అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించామని, ఈ ఏడాది జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టామని అన్నారు. సైబర్ నేరాలు తగ్గించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వీఐపీల భద్రతలో రాజీ పడకుండా పనిచేశామన్నారు. మొబైల్ హంట్ యాప్ ద్వారా 2485 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించినట్లు తెలిపారు. 10 పోక్సో కేసులు నమోదు చేశామని, 9 హత్య కేసులను ఛేదించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 7 మందిపై పీడీ యాక్టులు నమోదు చేసినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి సంచలనాత్మక కేసులను ఛేదించామని పేర్కొన్నారు. అక్రమ మద్యంలో 158 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 11 శక్తి టీంలు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి మహిళలపై జరిగే నేరాలు, ర్యాగింగ్ను నియంత్రించామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో 4639 ఫిర్యాదులు స్వీకరించి 4501 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. మేజర్గా ఈ ఇయర్ మనం తీసుకున్నప్పుడు వివిఐపి బందోబస్తు అయితేనేమి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ సిజిఐ గారు ఈ మధ్య కాలంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 2 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా మేజర్ డిగ్నిటీస్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, తర్వాత తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కానీ, చెంగాలమ్మ, తర్వాత గంగమ్మ జాతరలు కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ కమెమరేషన్ డేల సందర్భంగా మోర్ దెన్ 900 బ్లడ్ యూనిట్స్ని మనం ప్రజలకి ఇవ్వడం జరిగింది, బ్లడ్ డొనేట్ చేస్తూ. ఆల్సో ఏ గుడ్ అచీవ్మెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ సంవత్సరం సాధించిన ఒక ముఖ్యమైన ప్రాపర్టీ పోలీస్ ఆఫీస్ని ఓపెన్ చేయించుకోవడం. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా దాదాపు 2011 సంవత్సరంలో జిల్లా ప్రారంభమైతే 15 సంవత్సరాల తర్వాత తిరుపతి పోలీస్ ఆఫీసర్ల యొక్క కళ నెరవేరింది. ముఖ్యంగా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడంలో పోలీస్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ ద్వారా అందరు ఆఫీసర్లు అవైలబుల్ ఉండడం కానీ, లేదా ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడంలో కానీ, లేదా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా తిరుపతి అనేది ఒక మహానగరం, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో ఒక్కసారి దేవుడిని దర్శించుకోవాలని భావంతో వస్తుంటారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియా అని మనం రాబోయే రోజుల్లో ఇంకా మరింత టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ అందరికీ ఒక సురక్షితమైన వాతావరణంలో తిరుమలకి భక్తులు వచ్చి
వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాం. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఒక విధంగా లా అండ్ ఆర్డర్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కఠినంగా వారిపై వ్యవహరిస్తూ మరోవైపు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ లేదా ప్రజలతో మమేకం అవ్వడం కానీ లేదా మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి వారి సహకారం తీసుకోవడంలో కానీ ఎల్లప్పుడూ ముందుంటూ తిరుపతి జిల్లా పోలీసును మరింత ముందుకు తీసుకెళ్లి బెస్ట్ పోలీసింగ్ని ప్రజలకి ఏర్పాటు చేయడానికి ప్రజల సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని వారు తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, భాస్కర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. మేము క్రమం తప్పకుండా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ స్థానికులతో కలిసి మేము చూస్తున్నాము. దానిలో ఎన్నో విషయాలు ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పాలు పంచుకుంటారు. ఈరోజు కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఉపయోగపడే విషయాలు, మనం అలవర్చుకునే విషయాలన్నీ తెలియజేశారు. ముఖ్యంగా రేపు నెల 12వ తేదీ యువజన దినోత్సవం రోజు మన స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకుంటాము. ఆ రోజు యువకులతో మంచి ప్రోగ్రాంలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పాలు పంచుకుంటారు. అలాగే 26 గణతంత్ర దినోత్సవం దాన్ని ఘనంగా జరుపుకొని స్వాతంత్ర సమర యోధుల్ని అలాగే రాజ్యాంగ నిర్మాతల్ని మనము తలుచుకోవాలి. ఇలా అనేక విషయాలు, లోకల్లో తయారు చేసే వస్తువుల్ని మనం అందరూ వాడాలి, పరిశుభ్రత పాటించాలి, పచ్చదనాన్ని పెంచాలి. ఇలా ఎన్నో విషయాలు, క్రీడలను మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే అన్ని విషయాలు మనతో పాలు పంచుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం వీక్షించాలని కోరుకుంటున్నాను. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20,000 నుంచి 30,000 మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్లో ఆనుకుని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలు వినియోగించుకుని సౌకర్యాలపై సలహాలు, సూచనలు అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి కుసుమకుమారి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, విజిఓ రామ్ కుమార్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు
ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారిమెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకి కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు మెట్టు ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది. కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.